అందరికీ నమస్తే అండి. ఈ వీడియో నేను స్వరూపానంద స్వామి వారి గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టారు ఆయన. అయితే ఆయన మాట్లాడుతూ ఒక్క నిమిషం ఈ వీడియో వినండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే, సంపాదించుకోవాలి దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది. నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పొడుతున్నాను అనుకోవద్దు. ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా నేను విషయం ఏంటంటే ఈయన ఈ స్వామివారు యాక్చువల్గా ఈ వీడియో ఆయన చేయటమే చాలా తప్పు యాక్చువల్గా. ఎందుకంటే చాలా పెద్ద వ్యక్తి అయినా సంస్కృతి సాంప్రదాయాలు లేకపోతే వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ వడపోసి వాళ్ళ జీవనం వేరే విధంగా ఉంటుంది. స్వాముల వారు అనేది వాళ్ళ జీవనం అనేది మన నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి చాలా ప్రతిరోజు ప్రతినిత్యం దైవారాధనలో వాళ్ళ పూజలు వాళ్ళ పునస్కారాలు వాళ్ళ పీఠం సంబంధించి ఆ శుద్ధి శుభ్రం ఇవన్నీ వ్యవహారం వేరుగా ఉంటుంది. నిత్యం దైవ ఆరాధనలో ఉంటారు యాక్చువల్గా. కానీ ఈ రోజున స్వామివార్లు ఇట్లాంటి స్వామివార్లు కూడా రాజకీయాల గురించి వాటిని విశ్లేషిస్తూనో లేకపోతే వాటి గురించి అవగాహన తెచ్చుకుని మాట్లాడటం అది ఏమవుతుందంటే ఆ పీఠం యొక్క నా దృష్టిలో ఆ పీఠం యొక్క విలువ ఏమైనా తగ్గుతుందా ఏంటి అనే ఆలోచనలో నాకు వస్తుంది. నా ఆలోచన. ఈయన లాస్ట్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు గెలవక ముందు ఈయన దగ్గర పూజలు చేయించుకున్నారు. గెలిచిన తర్వాత స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఈయన పీఠానికి ఈయనకి ఈ తాంబూలాలు సమర్పించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ టైంలో ఈయన ఆలింగనం చేసి ఆయనకి ముద్దు పెట్టడం, ఈ పీఠంలో ప్రతి చెట్టు ప్రతి పక్షి ప్రతి నీటి పట్టు మీ గెలుపు కోసం తహతహలాడిందండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన అభివర్ణించటం ఇంకా నా చెవుల్లో ఆ మాటలు మోగుతూనే ఉన్నాయి. 5 సంవత్సరాలు అయిపోయింది, ప్రభుత్వం మారిపోయింది. ఈలోగు మళ్ళీ ఇప్పుడు ఈయన ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ పొగడ్తలతో ముంచెత్తటం లేకపోతే మీరే పెద్ద దిక్కు అనటం ఇవన్నీ కూడా కొంచెం, ఎందుకంటే మనమంటే ఏదో మన జీవనంలో నార్మల్ పీపుల్ రకరకాల వృత్తులు వ్యాపారాలు కుళ్ళు కుతంత్రాలతో ఏదైనా మాట్లాడతాం, చెల్లుబాటు అవుతుంది. ఒకరోజు అవుతుంది, ఒకరోజు అవుతుంది, అది వేరే. బట్ చాలా చాలా డిఫరెంట్ లైఫ్ అన్నమాట వాళ్ళది. ఎంతో శుద్ధి శుభ్రం పూజలు పునస్కారాలు యోగా ఈ దానికి సంబంధించిన యజ్ఞాలు హోమాలు ఇవన్నీ అసలు మనలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే పనికిరాం మనం యాక్చువల్గా. కానీ ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పరచుకునే కార్యక్రమం చేస్తున్నారేమో వాళ్ళు. వీళ్ళంటే వాటికి దూరంగా ఉంటే మంచిదేమో, ఎవరిని పోగొట్టండి. ఎందుకంటే ఎవరు గెలిచినా అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటాక మీ పీఠం దగ్గరికి ఎవరైనా రావాల్సిందే, వస్తే వస్తారు లేకపోతే లేదు, అంతే తప్ప అనవసరమైన ఇష్యూస్లోకి వెళ్ళి ఇలాంటివి పీఠం యొక్క ప్రాబల్యం తగ్గడం కానీ మీ విలువ తగ్గించుకోవడం కానీ జరుగుతుందేమో అనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి స్వామివారు ఈ వీడియో ఒకవేళ నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.